నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీ పాలనకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలి. రైతులు పాడి పంటలతో తులతూగాలి. ప్రజల కష్టాలు తొలగి శుభాలు కలగాలి. కేంద్ర మంత్రి హన్స్రాజ్ గంగాధరం. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ విదేశాల్లో పర్యటిస్తున్నారు. తిరుపతి విద్య, వైద్య, ఆధ్యాత్మిక నగరంగా మారుతోంది. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ గేమ్స్ ను ప్రోత్సహిస్తున్నారు. ప్రజల కోసం సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు నిర్మిస్తాం. హోంమంత్రి చినరాజప్ప. పేద, బడుగు, బలహీన వర్గాల వారి కోసం నాణ్యత ప్రమాణాలతో అపార్ట్మెంట్లు నిర్మిస్తాం. 1.23 లక్షల ఇండ్లకు త్వరలో టెండర్లు పిలుస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ తర్వాతే. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 26 నుండి పవిత్రోత్సవాలు. 3 రోజుల పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. 25న ఉత్సవాలకు అంకురార్పణ. దేశంలో రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తొలగి ప్రధాని పాలనకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తిరుమలేశుని ప్రార్థించాలని కేంద్ర మంత్రి హన్స్రాజ్ గంగాధరం పేర్కొన్నారు. తిరుమలకు చేరుకున్న కేంద్ర మంత్రి ఆదివారం మధ్యాహ్నం కళ్యాణోత్సవ సేవా దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ అధికారులు దర్శనం కల్పించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగాలని శ్రీవారిని ప్రార్థించాలని కేంద్ర మంత్రి హన్స్రాజ్ గంగాధరం పేర్కొన్నారు. बालाजी देवस्थान वेंकटेश्वर के दर्शन के लिए हम आए थे। देश में सब तरह संपन्नता रहे, किसानों की समस्या का हल हो, सब तरह बारिश होनी चाहिए, फसल अच्छी होनी चाहिए और देश के नौजवानों को भी एम्प्लॉयमेंट, रोजगार के लिए मैं प्रार्थना किया है। सभी देश के सभी परिवारों को मैंने आशीर्वाद मांगा है। प्रधानमंत्री जी की भी ताकत बढ़े, यही प्रभु के चरणों में प्रार्थना करने में आया था। मेरे परिवार के सदस्यों को भी साथ में लाया हूँ, सभी के लिए आशीर्वाद मांगा हूँ। అలాగే శ్రీకాళహస్తీశ్వరాలయంకు ఆదివారం కేంద్ర హోం అఫైర్స్ శాఖ మంత్రి హన్స్రాజ్ గంగాధరం విచ్చేశారు. ఆయనకు ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకుని పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ బోర్డు సభ్యులు ప్రమీలమ్మ, జయగోపాల్, చంద్ర, ఆలయ అధికారులు ధనపాల్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గంగాధరం మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరాలయం అద్భుతంగా ఉందని, దేశంలోనే ఇంత పెద్ద రాతి శిల్ప కళలతో ఉన్న ఆలయం ఇదే అని అన్నారు. ఆలయంలో పూజలు చేసుకుంటే మంచి జరుగుతుందని, లోకం సుభిక్షంగా ఉండాలని మహాదేవుణ్ణి ప్రార్థన చేసుకున్నామని అన్నారు. देश को शक्तिशाली बनाए, दुश्मनों का नाश हो और हम सभी को आशीर्वाद दें और सभी फार्मर्स, सभी अनएम्प्लॉयमेंट के प्रॉब्लम भी सॉल्व करने के लिए भगवान के पास में आशीर्वाद दें. విదేశాల్లో మనిషి ఆయుష్ శాతం ఎక్కువని, దీనికి ప్రధాన కారణం ఆరోగ్య పరిరక్షణ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. తిరుపతిలో 7 హిల్స్ మారథాన్ ఘనంగా జరిగింది. ముగింపు వేడుకకు బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్పతో పాటు మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమ, టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి, డాక్టర్ సుధారాణి తదితరులు హాజరయ్యారు. ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ గేమ్స్ ను ప్రోత్సహిస్తూ పార్కుల్లో సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే విజయవాడ, విశాఖ, అమరావతిలో నిర్వహించామని తెలిపారు. మరి ప్రపంచ దేశాలు, జపాన్ లాంటి దేశాలు చూసుకుంటే మరి ఆయుష్ మరి 83 సంవత్సరాలు ఉంటే మనకి 65 సంవత్సరాలు మాత్రమే మనకు ఉంది. దీని కారణం అంటే మనకి ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు. మరి చైనా లాంటి దేశాల్లో మరి సైకిల్ తొక్కి ఏదో ఆరోగ్యం కాపాడుతూ ప్రతి ఒక్కరు కూడా సైకిల్ తొక్కే పరిస్థితి ఉంది. దానికోసం మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మరి సైకిల్ తొక్కాలని చెప్పి ఒక కార్యక్రమం కూడా తీసుకుని అమరావతిలో సైకిల్ ట్రాక్ కూడా ఏటివే కాకుండా అన్ని జిల్లాలలో కూడా సైకిల్ ట్రాక్ వేయాలి, ప్రతి ఒక్కరు కూడా సైకిల్ తొక్కాలని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీకు అందరూ కూడా తెలియజేసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమాల్లో స్పోర్ట్స్ గేమ్స్ కూడా ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, అలాగే స్వచ్ఛంద సంస్థల మీద ఉంది. ఇవాళ అనేక మంది ఈ రన్ నిర్వహించడమే కాకుండా
ఈ స్పోర్ట్స్ గేమ్స్ మీద కూడా ఎన్నో సంవత్సరాలు తీసుకుని ఇవాళ ప్రజల్లో చైతన్యం చేస్తూ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాలు చేపడతారు. ప్రపంచంలో మనిషి జీవితం వేగంగా మారుతోందని, జీవన విధానానికి తగినట్లే ఆరోగ్య పరిరక్షణపై ప్రజలు దృష్టి సారించాలని మంత్రి నారాయణ సూచించారు. ఏ దేశమైనా ఏ వ్యక్తి అయినా ఆర్థిక స్థోమత పెరగాలంటే వారు మానసికంగా శారీరకంగా వర్క్ చేయాలి. మానసికంగా శారీరకంగా వర్క్ చేసినప్పుడే వారి యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అందుకనే మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరిగితేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. దానికి అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అని ఈరోజు ఎక్కడ మాట్లాడినా ఈ యొక్క ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు అమరావతిలో ప్రతి రోడ్లోనూ సైకిల్ ట్రాకింగ్ ఉండాలని, వాక్వే ఉండాలని ఆదేశించారు. ఆ యొక్క డైరెక్షన్లో ఈరోజు అమరావతిలో మనం చేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క హెల్త్ అవేర్నెస్కి ఈ ఏర్పాటు చేసిన ఈ సవలిన్ మారథాన్. రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా తిరుపతిలో నగరవనం ప్రారంభిస్తామని, రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. నగరవనం అనేది స్టార్ట్ చేస్తున్నాం. నగరవనం అన్ని చోట్ల కూడా మున్సిపాలిటీస్లో నగరవనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ నగరవనం అనేది ఒక వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ఫెన్సింగ్, అదే అన్నీ వచ్చేట్టుగా 2-3 కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు చంద్రబాబు గారు తిరుపతి ఒక మహా నగరంగా తీర్చిదిద్దాలన్నారు. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ డిక్లేరింగ్ దిస్ అండ్ చిత్తూరు కానీ, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కానీ ఆదర్శ మున్సిపాలిటీగా ఒక స్మార్ట్ సిటీస్గా తీయడం చాలా సంతోషించదగ్గ విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, ఆయన ఆరోగ్యంగా ఉండడమే కాక రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి దేవినేని ఉమా అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన కూడా మనకు ఆదర్శంగా ఉన్నారు. మనందరూ కూడా ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ గోపాలకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇవాళ నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నానంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం వల్ల నడక కానీ, రన్నింగ్ కానీ, వ్యాయామం కానీ, యోగా కానీ ఇవన్నీ కూడా యువతి యువకులు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలనే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఫిజికల్ లిటరసీ మీద చాలా శ్రద్ధ పెట్టారు. చిన్నపిల్లలు స్కూల్స్ దగ్గర నుంచే మనం ఈ కార్యక్రమాలను ప్రోత్సహించాలి. ఇవాళ పెద్ద అయిన తర్వాత, జబ్బులు వచ్చిన తర్వాత మన ఆరోగ్యాన్ని కాపాడుకునే కన్నా, కొనుక్కునే కన్నా మన చేతుల్లో ఉన్న ఆరోగ్యం మన కోసం మనం 1 గంట సేపు ఉదయం మనం పరిశ్రమించగలిగితే, మన వ్యాయామ పద్ధతుల్ని మనం మార్చుకోగలిగితే, చేసుకోగలిగితే తప్పకుండా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుండి 28 వరకు టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో బహుళ దశమి నుంచి 3 రోజుల పాటు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. 25వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగగా 26వ తేదీన ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, అలాగే ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన సేవా కార్యక్రమాన్ని ఆగమోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహిస్తారు. అలాగే 27వ తేదీ ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. అనంతరం యాగశాల పవిత్రాల సమర్పణ జరుగుతుంది. చివరగా 28వ తేదీన ఉదయం స్వామివార్లకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులకు నివేదనలు సమర్పణ చేస్తారు. సుందరంగా అలంకృతులై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగే పవిత్రోత్సవాల నిర్వహణకు టీటీడీ అధికారులు ఏర్పాట్లను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయనోపక కదా నన్ను నొడబరపుచు పై పై సంసార బంధముల
పదముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ అత్యున్నత నాణ్యతతో నిర్మించే అపార్ట్మెంట్లను ప్రజలకిచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో కృషి చేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గృహ సముదాయం వద్ద ప్రాథమిక వసతులను కల్పిస్తామని అన్నారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓతో పాటు రెవెన్యూ శాఖ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష జరిపారు. మొత్తం 1.93 లక్షల ఇళ్లు మంజూరైందని, ఇందులో 70,000 ఇండ్లు లబ్దిదారులు నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని అన్నారు. ఇందులో మేజర్గా ప్రతి ఒక్కరు అడిగింది ఏంటంటే హౌసింగ్ మీదే మెజారిటీ అడిగారు. డిస్కషన్లో మేజర్గా వచ్చింది. హౌసింగ్లో ఈరోజు మీకు తెలుసు 1.5 lakh ఒక స్కీము, 2 lakh ఒక స్కీమ్ ఉంది. అది కాకుండా అంటే ఎవరైతే స్థలం ఉండి కట్టుకుంటారో వాళ్ళకి యాక్చువల్గా ఈ 1.5 lakh 2 lakhs ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా అర్బన్ ఏరియాలో మనకు 1.93 lakh హౌసెస్ శాంక్షన్ అయ్యాయి. వాటిల్లో 70,000 హౌసెస్ని ఇండివిజువల్గా కట్టుకునే వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాం. 1.23 lakhsని ఈ యొక్క మున్సిపల్ డిపార్ట్మెంటే కట్టి, అది అపార్ట్మెంట్ టైప్లో మల్టీ స్టోరీ కట్టి వాళ్ళకి అలాట్ చేయాలని దానికి ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్గా చెప్పారు. అవి హై క్వాలిటీ కట్టాలి. ప్రస్తుతం పేద, బడుగు, బలహీన వర్గాల వారి కోసం ఇచ్చే ఇళ్లన్నీ నాణ్యతతో కూడుకున్న నిర్మాణాలుగా ఉంటాయని అన్నారు. అలాగే ఇండ్ల సముదాయం వద్ద సౌకర్యాలు కల్పన చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వబోయే ఈడబ్ల్యూ హౌస్ ఏదైతే మున్సిపల్ డిపార్ట్మెంట్ కడుతుందో ఖచ్చితంగా ఫ్లోరింగ్ వర్టిఫైడ్ కానీ, గ్రానైట్ కానీ, లేకుంటే మార్బుల్ కానీ ఉండాలన్నారు. వాల్స్ కూడా ఫినిషింగ్ చేసి పుట్టి పెట్టి ఫినిషింగ్ చేయాలన్నారు. డోర్స్ కూడా ఐరన్ డోర్లు కాకుండా వుడెన్ డోర్స్ ఉండాలన్నారు. అంతేకాకుండా విండోస్ క్వాలిటీ పెట్టాలన్నారు. అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కడైతే హౌసెస్ కడతారో 1000 హౌసెస్ అయినా 2000 హౌస్ అయినా వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ ఫెసిలిటీ, సివరేజ్ ఫెసిలిటీ, స్టామ్ వాటరు, ఒక కమ్యూనిటీ హాలు, ఒక స్కూలు, ఒక హాస్పిటల్, పిల్లలకు ఒక చిన్న పార్కు, ఎమ్యూనిటీస్ ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఏమని ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగలేదని, ఎలక్షన్ కమిషన్ డిసెంబర్ వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ జరపనుందని, ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 35 మున్సిపాలిటీస్ యాక్చువల్గా శాంక్షన్ అయినాయండి. ఇవి చేసి సెకండ్ ఫేజ్లో మిగతా మున్సిపాలిటీస్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఈ యొక్క ఓటర్స్ లిస్టుని ప్రభుత్వం రివైజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లో ఈ యొక్క రూల్స్ ఇండియా మొత్తం జరుగుతుంది. ఆ ప్రాసెస్ యాక్చువల్గా అయితే ఈ మంత్ 14 అయిపోయి ఉండాల్సింది. అయితే మళ్ళా ఎలక్షన్ కమిషనే దాన్ని డిసెంబర్ మంత్ ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసింది. అది అవ్వగానే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇమీడియట్గా ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి దాని విషయం ఇప్పుడు యాక్చువల్గా కలెక్టర్ గారితోనూ మన కమిషనర్ గారితో మాట్లాడాము. వాళ్ళు ఒక 5 or 6 సైట్స్ ఉన్నాయన్నారు. వాటి మీద ఇమీడియట్గా ఒక 1 weekలో ఐడెంటిఫై చేసి వాటిని ఫైనలైజ్ చేసి ప్రభుత్వాన్ని పంపిస్తాం. అంటే పనులంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ సమన్వయ కమిటీ కూర్చున్నది డిస్కస్ చేశారు. కలెక్టర్ గారితో డిస్కస్ చేసాం. ఒక 20 విషయాలు డిస్కస్ చేశారు. వాటిలో దాదాపు 18 వర్క్స్ ఇక్కడే అయిపోతున్నాయి. ఒక 2 వర్క్స్ మాత్రం అది ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తీసుకుని అటు కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ విదేశాల్లో పర్యటించి పారిశ్రామిక రంగాలను, మౌలిక సదుపాయాలను తీసుకొస్తున్నారని టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతి విద్య, వైద్య, ఆధ్యాత్మిక నగరంగా మారుతోందన్నారు.
సెవెన్ హిల్స్ మారథాన్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన చెదలవాడి కృష్ణమూర్తి సభనుద్దేశించి మాట్లాడారు. ప్రపంచమంతా తిరుపతి నగరం వైపు చూస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి అహర్నిశలు రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. జీవించాలని భగవంతుడు ఉన్నటువంటి ఆలోచనతో ప్రపంచమంతా తిరుపతి వైపు చూస్తుంది. ఈరోజు మహానగరం కాబోతున్నటువంటి తిరుపతిలో మీ ద్వారా ఎంతో మందికి మీ సంక్షేమం కోసం ఎన్నో కంపెనీలు ఈ పట్టణానికి రావాలని దేశ విదేశాల్లో తిరుగుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మనకన్నా చిన్న రాష్ట్రాల అభివృద్ధి వైపు పరిగెత్తున్నటువంటి నాడు ఆంధ్రప్రదేశ్ ఆనే అక్షరంతో బయలుదేరింది. తిరిగి అమరావతి వచ్చింది. అమరావతి బౌద్ధులకు నిలయం, భారతీయులకు ఉన్నటువంటి సంపద వేదం. ఆ వేదంతో మనం అందరం కూడా గురుకులాల నుంచి వచ్చినారు మన పెద్దలందరూ కూడా. ఈనాడు విద్యార్థులు యువత బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో అత్యధికమైనటువంటి ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా అనుకున్నది సాధించడంలో ఆంధ్రప్రదేశ్ గట్టిగా అందరు విద్యార్థులు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన, జరిపించేటటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలని చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకోసం, మీ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా సామాన్యమైనటువంటి మన ముఖ్యమంత్రి ఎన్నో ఆలోచనలతో ఎవరు చేయని విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో ప్రతి గ్రామంలో 10 సెంట్ల భూమిని కేటాయించి గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరుతో ప్రతి గ్రామంలో కూడా 10 సెంట్ల భూమి ప్రభుత్వం ఇస్తే అందులో కబడ్డీ, ఖోఖో, తర్వాత ఒక రూమ్ కట్టి దానిలో క్యారమ్స్, చెస్ ఆడుకోవడానికి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది. ఆ విధంగా గ్రామీణ క్రీడలను కూడా ఖర్చు లేని గ్రామీణ క్రీడలను కూడా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి మట్టిలో మాణిక్యాల్లో అయినటువంటి ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల్ని వెలికి తీసుకొచ్చి వాళ్ళని దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చానని, స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఏపీ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఐవైఆర్ కృష్ణారావుకు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి అనుగ్రహం కోసం తిరుమలకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహులు శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే పాండిచ్చేరి స్పీకర్ వైద్యలింగం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పాండిచ్చేరి స్పీకర్కు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి పాదాల చెంత 7 కొండలకు ప్రత్యేకంగా నిర్వహించిన మారథాన్ జగమంతా ఒకే కుటుంబంలా తలపించిందని టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. మెగా సిటీగా మారుతున్న తిరుపతిలో ప్రజల జీవన విధానం మారుతోందన్నారు. తిరుపతి తారకరామ స్టేడియంలో జరిగిన 7 హిల్స్ మారథాన్ను టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి, ఎస్పీయూవీసీ ఆవుల దామోదరం, ఎస్పీఎం వీవీవీసీ దుర్గా భవానీ జెండా ఊపి ప్రారంభించారు. 21.1, 10K, 5K, 3K 4 విభాగాలలో దాదాపు 7,000 మంది యువతీ యువకులు, విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుండి, దేశాల నుండి వచ్చిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో డీప్ ఆర్గనైజేషన్ వారు ఇప్పటి వరకే మెట్రో సిటీస్కే పరిమితమైన ఈ మ్యారథాన్ రన్ని ఈరోజు మన తిరుపతిలో నిర్వహించడం, ముఖ్యంగా అన్ని వయసుల వారు
సో పెద్ద చిన్న ముఖ్యంగా మహిళలు అందరూ తారతమ్యం లేకుండా ఒక తిరుపతి అభివృద్ధిని మనసులో ఉంచుకొని స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతున్న ఈ తరుణంలో ఈ 7 హిల్స్ మ్యారథాన్ని 7 ఐకాన్స్గా ఒక ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, అభివృద్ధికరమైన, ఆహ్లాదకరమైన పర్యాటక రంగంగా, పారిశ్రామిక రంగంగా తిరుపతి అభివృద్ధి చెందాలని దేశ విదేశీయులు కూడా అందరూ వచ్చారు. వాళ్ళందరినీ చూస్తుంటే జగమంతా ఒక కుటుంబంగా అందరూ కూడా ఒక ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం అందరం కలిసికట్టుగా నడుద్దామని ఇందులో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇది తిరుపతి లైఫ్ స్టైల్ని మారుస్తుందని, రాబోయే రోజుల్లో అందరికీ కూడా నడక యొక్క ప్రాధాన్యత, ముఖ్యంగా చాలామంది పెద్దవాళ్ళు కూడా సర్ప్రైజింగ్లీ చాలామందికి ఇన్స్పిరేషన్ ఇస్తూ పార్టిసిపేట్ చేశారు. ఒకటి తిరుపతితో ఉన్న అనుబంధం కావచ్చు, వారికి ఆరోగ్యకరమైన జీవన శైలి పట్ల అవగాహన కావచ్చు. బట్ వి థ్యాంక్ ఆల్ ది ఆర్గనైజర్స్ అండ్ పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వ్యాయామం తప్పనిసరి అని తెలిపారు. అందులోనూ నడక, పరుగు ఎంతో దోహదపడతాయని డాక్టర్ సుకుమార్ తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కువ మంది వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాటిలో ముఖ్యమైనటువంటి డయాబెటీస్, హైపర్ టెన్షన్. వాటిని రాకుండానే ముందుగా ఇటువంటి నడక పరిగెత్తలేని వాళ్ళు కనీసం బ్రిస్క్ వాక్ అన్న చేసి రోజు ఒక వారంలో 5 రోజులు నడిచినట్లయితే తప్పకుండా ఎటువంటి జబ్బులు రావని ఆ ఉద్దేశంతో ప్రజలను ఉత్తేజపరిచేదానికి ఇక్కడ ఈ రన్ని ఫస్ట్ టైం ఒక ఒలింపిక్ స్టాండర్డ్స్ కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్స్కి అందరికీ తిరుపతి ప్రజలు రుణపడి ఉంటారు. మారథాన్లో యువతీ యువకులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకుని ఉత్సాహపరిచాయి. కాగా విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు పురస్కారం, మెడల్స్ ప్రదానం చేశారు. యోగిమల్లవరంలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో కాలభైరవునికి అష్టమి అభిషేక ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. తిర్చానూర్ సమీపంలోని యోగిమల్లవరంలో వెలిసి ఉన్న మృత్యుంజయ స్వామి ఆలయంలో కాలభైరవునికి శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. కాలభైరవునితో పాటు నక్షత్రాలను పొందుపర్చిన కాలచక్రానికి కూడా ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే కాలభైరవుని జన్మ నక్షత్రమైన అష్టమిన ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. రేణిగుంట సమీపంలోని డాక్టర్ సిపాయి శాంతి సుబ్రహ్మణ్యం ఘాట్ వద్ద శాంతి సుబ్రహ్మణ్యం 3వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత డాక్టర్ శాంతి సుబ్రహ్మణ్యం వర్ధంతి వేడుకలను రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో ఆదివారం తెలుగుదేశం పార్టీ వన్నెరెడ్డి సేవా సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. రేణిగుంట సమీపంలోని శాంతి సుబ్రహ్మణ్యం ఘాట్ వద్ద పూజలు చేసి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సిపాయి కీర్తిరెడ్డి ఘన నివాళులర్పించారు. అనంతరం రేణిగుంట గాంధీ విగ్రహం కూడలి వద్ద, ఏర్పేడు బస్టాండ్ కూడలి వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏర్పేడు బస్టాండ్ కూడల్లో డాక్టర్ సిపాయి శాంతి సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పేదలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 2 విద్యార్థులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుండి బెదిరింపు రావడంతో అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మిని ఆశ్రయించారు. రాజంపేటకు చెందిన రవికుమార్, శైలు ఇద్దరు పలంనేరులో ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంఎస్సీ చదువుతున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో పాటు మనసులు కలిసి ప్రేమించుకున్నారు. ఈ నెల 21వ తేదీ పలంనేరులో ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. కాగా శైలు తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధి కోసం కువైట్ వెళ్లి ఉన్నారు. ప్రస్తుతం పెద్దనాన్న సంరక్షణలో ఉంది. కాగా అమ్మాయి తరపు నుండి అబ్బాయి రవికుమార్ కు బెదిరింపు రావడంతో తిరుపతిలో అర్బన్ ఎస్పీ జయలక్ష్మిని కలిసి రక్షణ కల్పించాలని కోరారు.
స్పందించిన అర్బన్ ఎస్పీ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కు పంపి కేసును పరిష్కరించాల్సిందిగా సూచించారు. దీంతో వారిద్దరూ ఎంఆర్పల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అమ్మాయి తరపు వారిని సంప్రదించి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. నా పేరు రవికుమార్ సార్. నేను రాజంపేట మండలం కడప జిల్లాకి చెందినవాడిని. నేను మా అమ్మాయి ఇద్దరం క్లాస్మేట్స్, ఇద్దరం లవ్ చేసుకొని పెళ్లి వివాహం చేసుకున్నాము. కానీ మాకు పెద్దవాళ్ళ కులంతో మమ్మల్ని బెదిరిస్తున్నారు. సో మేము మాకు భయపడి పొలంనేరులో పెళ్లి చేసుకొని ప్రొడక్షన్ కోసం ఎస్పీ మేడం దగ్గరికి కలిస్తే సార్ డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళండి, కౌన్సిలింగ్ ఇస్తాడు, ఏం భయం లేదని హామీ ఇచ్చారు మేడం గారు. ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్న డిప్లొమా ఇంజనీర్ల సమస్యల పరిష్కారంలో అధికారులు మెతక వైఖరిని అవలంబిస్తున్నారని ఆ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాయి సుధాకర్ అన్నారు. తిరుపతిలోని డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జోనల్ స్థాయి కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఎస్పీడీసీఎల్కు సంబంధం లేని వారిని సంస్థ సీఎండీలుగా నియమించడం వలన విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న డిప్లొమా ఇంజనీర్ల సమస్యలను గుర్తించినా పరిష్కరించడం లేదని అన్నారు. మేనేజ్మెంట్లో కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసి డిస్ప్యూట్స్ను ఎంకరేజ్ చేయడము, వీటన్నిటి పరిస్థితులైతే కోర్టులో చాలా కేసులు వచ్చి దాదాపు 29 కేసులు సబ్ ఇంజనీర్స్ అగైనెస్ట్ ప్రమోషన్స్ ఉన్నందువల్ల మనము ప్రమోషన్స్లో కొంత వెనకబడ్డాము. ఈవెన్ దో మనకున్న కెపాసిటీతో అయితేనేమి, యూనిటీ అయితేనేమి, మన కంపెనీ టీము స్టేట్ సపోర్ట్తో, మెంబర్ల యొక్క సపోర్ట్తో అయితే మనము 2013 తర్వాత మనము 14-15 తీసుకోలేకపోయినా 15 ఆగస్టులో ఒక 24 ప్రమోషన్లు చాలా స్ట్రగుల్ చేసి ఎస్పీడీసీఎల్ పరిధిలో 29 మంది ఇంజనీర్లు వివిధ కారణాల రీత్యా కేసులు ఉండగా వాటిని ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు సత్వరం పరిష్కరించకపోవడంతో డిప్లొమా ఇంజనీర్ల ప్రమోషన్ విధానంలో అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్లొమా అసోసియేషన్ నాయకులు నరసింహమూర్తి, సాయి సుధాకర్, శ్రీనివాసులు, సంజీవయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నరసింహమూర్తి గారికి ఆయన శ్రమ పడే మన దగ్గరికి వచ్చి మన సలహాలు ఇవ్వడం కానీ ఈ తపన చూస్తుంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ వేదిక మీద మా యూనిట్ని తెలియజేస్తున్నాను. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విశేషాలు మనం సాధించినవి కానీ సాధించవలసినవి కానీ ఇవన్నీ మన జనరల్ సెక్రటరీ సాయి సుధాకర్ గారు ఆయన రిపోర్ట్లో తెలియజేయవలసిందిగా కోరుతారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రధాని మోడీ పాలనకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలి. రైతులు పాడి పంటలతో తులతూగాలి. ప్రజల కష్టాలు తొలగి శుభాలు కలగాలి. కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగాధరం. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ విదేశాల్లో పర్యటిస్తున్నారు. తిరుపతి విద్య, వైద్య, ఆధ్యాత్మిక నగరంగా మారుతోంది. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ గేమ్స్ ను ప్రోత్సహిస్తున్నారు. ప్రజల కోసం సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు నిర్మిస్తాం. హోంమంత్రి చినరాజప్ప. పేద, బడుగు, బలహీన వర్గాల వారి కోసం నాణ్యత ప్రమాణాలతో అపార్ట్మెంట్లు నిర్మిస్తాం. 1.23 లక్షల ఇండ్లకు త్వరలో టెండర్లు పిలుస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ తర్వాతే. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. శ్రీనివాస మంగాపురంలో ఈ నెల 26 నుండి పవిత్రోత్సవాలు. 3 రోజుల పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. 25న ఉత్సవాలకు అంకురార్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.